హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఈనాటి కథ తూర్పు సంధ్యారాగం. రాసిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారు, చదువుతున్నది లక్ష్మి. కథ ఇలా మొదలవుతుంది. ప్యాసింజర్ రైలు వచ్చి స్టేషన్లో ఆగింది. రఘు పరుగున వెళ్ళి స్లీపర్ కోచ్ దగ్గర ఆగాడు. అందులోంచి మధులిక బ్యాగ్తో సహా దిగి అతని కోసం ఎదురు చూస్తూ కనిపించింది. కొద్దిసేపటికి రఘు దగ్గరికి వచ్చి, "నువ్వు రఘుబావు కదూ?" అంది కళ్ళు పెద్దవిగా చేస్తూ. "అవును, ఏం నన్ను గుర్తుపట్టలేదా?" అని నవ్వుతూ ఆమె చేతిలో బ్యాగ్ అందుకున్నాడు రఘు. "అవును, 10 ఏళ్ళయింది కదా నిన్ను చూసి, బాగా మారిపోయావు." "మరి నేను?" అంది అతని వెనకాల నడుస్తూ. "పెద్దగా లేదులే, కాకపోతే కొద్దిగా పొడుగయ్యావు." కారు వైపు నడుస్తూ చెప్పాడు రఘు. ఆమె కారులో కూర్చోకుండా చుట్టూ చూస్తూ, "ఇన్నాళ్లకు మన ప్రాంతం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది" అంది కళ్ళు తుడుచుకుంటూ. అతను కారు డోర్ తెరుస్తూ, "అబ్బో, అంత బాధ ఉంటే ఇన్నాళ్ళు నువ్వు కానీ మీ నాన్న కానీ మన ఊరు ఎందుకు రాలేదు? మీ నాన్న అయితే ఏకంగా మన ఊరు ముఖం కూడా చూడనని ఒట్టు వేసి మరీ వెళ్ళాడు కదా" అన్నాడు రఘు కోపంగా. కారు మెత్తగా దూసుకుపోతుంది రోడ్డు మీద. వాళ్ల ఊరు కౌసల్యాపురం. అక్కడికి 15 కిలోమీటర్లు. ఉదయపు వేళ కావటంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. దూరంగా హరితవర్ణపు పంట చేల మీద తెల్లని కొంగలు ఎగురుతున్న దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూడసాగింది మధులిక. రఘు మేనమామ ప్రద్యుమ్నరావు కూతురు మధులిక. 10 ఏళ్ల క్రితం దాకా అతను అక్కడికి దగ్గరలోని పట్నంలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అక్కడి పరిస్థితులకు ఇమడలేక అమెరికా వెళ్ళిపోయాడు. అప్పటికి మధులిక 7వ తరగతి చదువుతూ ఉండేది. రఘు ఆమె కలిసి పొరుగురు హైస్కూల్ చదివేవారు. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబం ఇప్పటిదాకా ఇండియా రానేలేదు. 4 రోజుల క్రితమే ప్రద్యుమ్న రఘుకి ఫోన్ చేసి మధులిక వస్తున్నట్లు చెప్పాడు. అందుకే రఘు ఈరోజు స్టేషన్కి వచ్చాడు. "ఏమిటి సడన్గా వచ్చావు?" కారు డ్రైవింగ్ నుంచి చూపు మరల్చకుండా అడిగాడు రఘు. "నేను ఒక ప్రాజెక్ట్ విషయమై ఆంధ్ర యూనివర్సిటీకి వస్తుంటే డాడీ మన ఊరు కూడా వెళ్ళి చూసిరమ్మన్నారు. అందుకే వచ్చాను." "ఓహో, అదా విషయం. ఇంతకీ ఏం చదువుతున్నావు?" "నేను ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ అయిపోతే ఇక చాలు." "మరి నువ్వు?" కారు అద్దాల్లోంచి పచ్చని చేలను చూస్తూ అడిగింది. 2 ఏళ్ల క్రితం నేను పూసా ఇన్స్టిట్యూట్ నుంచి అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాను. రోడ్డు మీద వస్తున్న ఆవుల మందను తప్పిస్తూ చెప్పాడు రఘు. "మరి ఉద్యోగం చేయటం లేదు?" "మన పొలం ఉందిగా, 20 ఎకరాలు. వ్యవసాయమే చేస్తున్నాను. అయినా నేను ఉద్యోగం కోసం చదవలేదు" అని అంటూ ఉండగానే కారు ఊరు పొలిమేరలోకి ప్రవేశించింది. చాలా రోజుల తర్వాత వచ్చిన తమ్ముడి కూతుర్ని చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది. మధులికను అమాంతం కౌగలించుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. మధులిక చిన్నప్పుడు తను పెరిగిన ఊరుని, తన ఇంటిని చూసి ఒకంత ఉద్విగ్నతకు లోనయ్యింది. ఆ సాయంత్రం ఆమె రఘుతో కలిసి పొలం వైపు వెళ్ళింది. రఘు తను వ్యవసాయం చేస్తున్న మొత్తం పొలాలను ఆమెకు చూపించసాగాడు. పచ్చని పొలాలు, వాటి మధ్యలో కొబ్బరి చెట్ల నడుమ బోరు షెడ్డు, అక్కడి నుంచి కాంక్రీటు బుట్టీల ద్వారా అన్ని మళ్లకు చేరుతున్న నీటిని చూస్తుంటే రఘు చేస్తున్న ఆధునిక వ్యవసాయం ఎంతటి మంచి ఫలితాలు ఇస్తోందో ఆమెకు అర్థమైంది. చుట్టూ కనుచూపు మేర పచ్చన తివాచీ పరిచినట్లుంది వరిచేను. వాటి మీద ఎగురుతున్న తెల్లని కొంగల బారు, పక్కనే కొబ్బరి చెట్ల పైన వేలాడుతున్న పిచ్చుక గూళ్ల మీద శబ్దం చేస్తూ ఎగురుతున్న ఊర పిచ్చుకలు, దూరంగా నీలాకాశం, పచ్చని చేలు కలిసే చోట అస్తమిస్తున్న ఎర్రటి పడమటి సూర్యుడు ఇంద్రధనస్సు రంగుల్లా కనిపిస్తున్నాయి. అలా ఆహ్లాదకరమైన ప్రకృతిని చూస్తూ పరవశించిపోతుంది మధులిక. "మీ పొలం చూస్తావా? ఇక్కడికి దగ్గరే" అంటూ రఘు ఆమెని చెరువుగట్ట వైపు తీసుకెళ్తుంటే ఆమె చెప్పటం మొదలుపెట్టింది. "నీకు డాడీ చెప్పే ఉంటారు. నన్ను ఇక్కడికి పంపించింది మన ఊరు, మన ఇల్లు చూడటానికి కాదు. మా పొలాన్ని, ఇంటిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు నాన్నగారు. అక్కడ డాడీ ఏదో బిజినెస్ పెడతారట. అందుకే పొలాన్ని అమ్మే అధికారం నీకు ఇస్తూ పౌరా పటాన్ని కాగితాలు నీకిమ్మని నాకు ఇచ్చి పంపించారు. అందుకే నేను వచ్చాను." "ఏం, మీ నాన్నే రావచ్చు కదా. ఊరంటే అంత ద్వేషం దేనికి? ఈ ఊరు అతనికి ఏం అన్యాయం చేస్తుందో చెప్పు. ఊరన్నాక ఏవో గొడవలు వస్తూ ఉంటాయి, వాటికే అంత పంతమా?" ఆవేశంగా అన్నాడు రఘు. "అవేమీ నాకు తెలియవు. నాన్నగారి మనస్తత్వానికి ఇవేమీ నప్పవట. ఆయనకి ఈ ఊరి వాళ్ళు చాలా అన్యాయం చేశారట. ఆయన మీద అనవసరంగా కేసులు పెట్టి చాలా బాధలు పెట్టారట.
అందుకే ఈ ఊరు రావటం తనకి ఇష్టం లేదని నాతో ఎన్నోసార్లు చెప్పారు. చెరువుగట్టు ఎక్కుతూ చెప్పింది. ఇంతలో దూరం నుంచి వాళ్ళ వైపు ఒక వ్యక్తి వస్తూ కనిపించాడు. అయినా ఇంత తొందరగా పొలం అమ్మటం అంటే అంత సులువా చెప్పు? ఆ వస్తున్నవాడే మీ పొలం చేస్తున్న రైతు పోలన్న. మన తాతల కాలం నుండి వాళ్ళ కుటుంబం మీ పొలాన్ని నమ్ముకొని బతుకుతోంది. ఇప్పుడు ఆ పొలాన్ని మీరు అమ్మేస్తే పోలన్న కుటుంబం ఏమవుతుంది చెప్పు? అతనికి 4 పిల్లలు. ఎంతసేపు మనం మన గురించి ఆలోచిస్తే ఎలా? రఘు చెరువులోకి రాయి విసురుతూ అసహనంగా అన్నాడు. నాకు ఈ విషయాలేవి డాడీ చెప్పలేదు. మరిప్పుడేం చేస్తావు? అమ్మటం కుదరదంటావా? పోలన్న కుటుంబానికి అన్యాయం జరగకూడదని నా ఉద్దేశం. అందుకే మీ పొలాన్ని నేనే కొనాలని నిశ్చయించుకున్నాను. ఆ డబ్బేదో మీ నాన్నకి నేనే ఇస్తాను. నువ్వు అమెరికాకి ఎప్పుడు వెళ్తావో చెప్తే ఈలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నీకు డబ్బు ఇస్తాను అన్నాడు రఘు. ఈలోగా పోలన్న కొబ్బరికాయలు తెచ్చి వాళ్ళకిచ్చాడు. మధులికను చూసి పోలన్న, అమ్మాయి గారు చాలా పెద్దదైపోయారే బాబు అన్నాడు ఆనందంతో. కొంచెంసేపు అక్కడే గడిపి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఆ రాత్రి రఘు డాబా మీద వెన్నెల్లో మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉండగా మధులిక వచ్చి అతని పక్కన కూర్చుంది. బావా, నేను మళ్ళీ వారం అమెరికా వెళ్ళిపోవాలి. నీకు ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు పెళ్లి కుదిరింది. ఆ అబ్బాయి ఒక కంపెనీలో సైంటిస్ట్. అమెరికాలోనే స్థిరపడిన తెలుగు కుటుంబం వాళ్ళది అంది. కంగ్రాచ్యులేషన్స్. ఇంకా నువ్వు కూడా అక్కడ సెటిల్ అవుతావు అన్నమాట. అందుకే ఈ ఊరికి మా అందరికీ టాటా చెప్పడానికి వచ్చావన్నమాట అన్నాడు రఘు నవ్వుతూ. తప్పదు కదా బావా, మా అమ్మ నాన్నలు అక్కడే సెటిల్ అయ్యారు. నేనా వాళ్ళకి ఒక్కరితే అమ్మాయిని. అందుకే ఆ సంబంధానికి ఒప్పుకున్నాను. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె ఒకంత భావోద్వేగానికి గురైన విషయాన్ని రఘు గమనించి మౌనం వహించాడు. కొద్ది క్షణాల పాటు మధు కూడా మౌనం దాల్చింది. ఆ తరువాత చెప్పడం మొదలుపెట్టింది. చిన్నప్పుడు 10 ఏళ్ల దాకా ఇక్కడే పెరిగాను. మనందరం కలిసే తిరిగాం. మన ఏటిగట్ల మీద, పొలాల మధ్య, డాబా మీద వెన్నెల్లో అప్పట్లో తిరుగుతూ ఆడుకుంటున్నప్పుడు నాకేమీ అనిపించలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఆ రోజులు ఎంత ఆనందంగా గడిచాయో అనిపిస్తుంది. గద్గద స్వరంతో ఆమె చెబుతుంటే రఘు కళ్ళు చెమటసాగాయి. గాలికి ఊగే కొబ్బరాకు సందుల్లోంచి వెన్న ముద్దల్లా పడుతున్న వెన్నెల వాళ్ళ ముఖాల మీద దోబూచులాడుతోంది. అది సరే, ఇంత చదువుకున్నావు, నువ్వు అమెరికా రావచ్చు కదా. ఎన్నాళ్ళు ఇలా ఈ పల్లెటూళ్ళలో ఉంటావు? నీకు బోరు కొట్టడం లేదా? హాయిగా అమెరికా వస్తే హాయిగా మంచి జీవితాన్ని బాగా అనుభవించవచ్చు కదా. అనుభవించడం అంటే నీ ఉద్దేశం? పచ్చని మన పల్లెల్లో మన వాళ్ళ మధ్య అమ్మకు తోడుగా ఉంటూ జీవితం గడపడం బాగా అనుభవించడం కాదా? చాలామంది అనుభవాలనే పేరుతో ఎండమావుల వెంట పరిగెడుతూ ఉంటారు. రఘు చెబుతుండగా పార్వతమ్మ భోజనాలకు రమ్మని పిలిచింది. దాంతో ఇద్దరూ లేచి కిందకు వెళ్ళారు. ఆ మర్నాటి నుంచి తుఫాన్ మొదలైంది. వాయుగుండంగా మొదలై తుఫాన్గా పరిణామం చెంది పెను విపత్తుగా మారింది. కుంభవృష్టి కురవడంతో కౌసల్యాపురం చుట్టుపక్కల ఊళ్ళన్నీ అతలాకుతలమైపోసాగాయి. నల్లటి ఆకాశం, ఎడతెరపలేని వర్షం, ఎక్కడ చూసినా నీరు నీరు. ఒక పక్క ఏటి హోరు, ఇంకో పక్క గాలి జోరు. ఎప్పుడు ఊరికి దూరంగా అమాయకంగా ఒక చిన్న పాయగా పారే ఆ ఏరు ఇవాళ ప్రళయ గోదావరిలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఏ క్షణమైనా ఊరును ముంచడానికి సిద్ధంగా ఉంది. ఆ వర్షాన్ని చూస్తుంటే మధులికకి ఏం చేయాలో తోచటం లేదు. ఇంకో 4 రోజుల్లో తన ప్రయాణం. కానీ వెళ్ళేదలా? ఊళ్ళన్నీ ఏకమైపోయి రోడ్లన్నీ కొట్టుకుపోయాయని రఘు చెప్పడంతో ఆమె మస్తిష్కం ముద్దుబారిపోయింది. అనుకున్న రోజున వెళ్ళకపోతే తన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి అందుకోలేనేమో అని ఆందోళన చెందుతుంది మధులిక. ఆ రోజు తెల్లవారుజామున ఓ 25 మంది రఘు ఇంటికి గొడుగులు వేసుకుని వచ్చారు. వాళ్లలో ఆ ఊరి సర్పంచ్ నర్సయ్య కూడా ఉన్నాడు. రఘుబాబు, ఏటవతల కొత్తూరు పూర్తిగా మునిగిపోయింది. ఊళ్ళోకి నీళ్ళొచ్చాయంట. వాళ్ళని మనం వెళ్ళి త్వరగా తీసుకొని రాకపోతే ఏటి వరద చచ్చిపోతారు బాబు. ముసలి ముతక పిల్లలు, పశువులు ఏటవుతాయోనని ఊరోళ్ళంతా భయపడుతున్నారు. గాబరా పట్టు చెప్పాడు. ఇంతలో పార్వతమ్మ వాళ్ళకి టీలు ఇచ్చింది. ఏటి ప్రవాహపు ఒడి జడివాన హోరులో కలిసిపోయి రాబోయే తుఫాన్ బీభత్సాన్ని గుర్తుకు తెస్తుంది. రఘు ఎప్పుడు ఇంతటి ఏటి ఉధృతిని చూసి ఎరగడు. అది రాను విశ్వరూపం దాలుస్తుంది. ఊరంతా బిక్కుబిక్కుమంటోంది. కరెంటు లేదు. ఇంతలో మరికొంతమంది వచ్చి సర్పంచ్తో, నరసయ్య మామ, కొత్త కాలనీలోకి ఏటి నీరు వస్తుంది, ఇంకో గంటలో అది మునిగిపోతుంది అని చెబుతూ ఉండగానే కేకలు అరుపులతో మరికొంతమంది రావటం మొదలైంది. వర్షం రాను పెరుగుతుంది.
రఘులో ఆందోళన పెరిగిపోతుంది. అతను వీధిలోకి వచ్చి సర్పంచ్ నరసయ్యతో, మామ ఇంకా ఆలస్యం వద్దు, ఏటి ఒడ్డుకు పదండి, నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పడంతో వాళ్ళంతా ఏటి వైపు వెళ్ళిపోయారు. అమ్మా, నువ్వు పక్కన పిన్ని కలిసి వీళ్ళందరికీ భోజనాల ఏర్పాట్లు చేయండి అని పార్వతమ్మకి చెప్పి తను గొడుగు తీసుకొని ఏటివైపు బయలుదేరుతుంటే మరో గొడుగు వేసుకొని మధులిక అతని వెంట బయలుదేరింది. ఆ జడివాన హోరు గాలికి గొడుగులు ఎగిరిపోతున్నా అతి కష్టం మీద వాళ్ళు ఏటి ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికి ఆ ప్రాంతమంతా జనాలతో నిండిపోయి ఉంది. అందరి ముఖాల్లో ఆందోళన. 2 గట్లను తెంపుకొని ఉరుకులు పెడుతున్న ఏరు ఎర్రటి బురదతో కనుచూపు మేర సముద్రంలా కనిపిస్తుంది. రఘు నరసయ్యని పిలిచి, ఇక్కడ మన దగ్గర 6 పడవలు ఉన్నాయి కదా, అన్నింటినీ సిద్ధం చేయండి. ప్రతి పడవలో 10 మందిని తీసుకువస్తే మొత్తం 100 మంది 2 ట్రిప్పుల్లో వచ్చేస్తారు. అతను చెబుతూ ఉండగానే ఒడ్డున కొయ్యలకు కట్టిన పడవల తాళ్లు విప్పి అంత వరదలోనూ వాళ్ళంతా బయలుదేరారు. రఘు కూడా ఒక పడవలో ఎక్కుతూ, మధు, ఈ వర్షంలో ఇక్కడ నువ్వెందుకు, ఇంటికెళ్ళి భోజన ఏర్పాటు చూడు, నేను సాయంత్రానికి వచ్చేస్తా అని చెబుతూ ఉండగానే పడవ బయలుదేరింది. ఆ ఏటి వరదలో పడవ ప్రయాణం అంటే మధుకి భయం వేయసాగింది. వద్దని చెప్పే ధైర్యం ఆమెకు లేదు. పరిస్థితి అలాంటిది. గాలికి గొడుగు ఎగిరిపోతున్నా వరదలో వెళుతున్న పడవల్ని భయంతో చూడసాగింది. అప్పుడప్పుడు ఏటి ఉధృతికి పడవలు ఎగిరిపడుతుంటే దూరం నుంచి చూస్తున్న మధులిక గాబరా పడుతుంది. క్రమంగా పడవలన్నీ కనుమరుగై అవతల ఒడ్డు వైపు వెళ్తుంటే ఆమె మనస్సు స్థిమితపడి ఇంటి వైపు బయలుదేరింది. 2 రోజులు గడిచాయి. అప్పటికి తుఫాను తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఆకాశం నిర్మలంగా మారింది. ఆ 2 రోజులు రఘు ఇంటి ముఖం చూడలేదు. తుఫాన్ రోజు రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాడు రఘు. అప్పటికి అవతల ఒడ్డున పేటలో చిక్కుపోయిన 100 మందిని పడవల్లో ఊళ్ళోకి తీసుకొచ్చారు. ఆ 2 రోజులు వరద బాధితులందరికీ తన ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేయడంతో రఘుని ఊరి వాళ్ళంతా అభినందిస్తుంటే మధుకి చాలా ఆనందంగా ఉంది. రఘు కానీ ఆ 2 రోజులు ప్రాణాలకు తెగించి ఆ వరదల్లో వాళ్ళని యువతల ఒడ్డు తీసుకొని రాకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళు చెబుతుంటే ఆమె కళ్ళు చెమటసాగాయి. ఆ రోజు సాయంత్రం డాబా మీద సన్నజాజి పువ్వులు కోస్తున్న మధు దగ్గరికి వచ్చాడు రఘు. మధు, నువ్వు రేపే కదా వెళ్ళాలి, వరద పూర్తిగా తగ్గింది, రోడ్లన్నీ బాగా పాడయ్యాయి, అందుకే ఒక ట్యాక్సీని రమ్మని చెప్పాను. దాంట్లో నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు నాకు ఇవ్వు. నువ్వు వెళ్ళేలోపు నేను నీ పొలం డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. నీ పెళ్లి శుభలేఖను కొద్దిగా ముందుగానే పంపు, నేను రావడానికి ప్రయత్నిస్తాను. బహుశా ఈ ఊరికి రావడం ఇదే నీకు ఆఖరి అనుకుంటాను. ఇంకా నీ జీవితం అంతా అమెరికాలోనే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు రఘు. కొద్దిసేపటి దాకా మధు మౌనం వహించడంతో అతనికి అనుమానం వచ్చి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నీరు చూసి ఆశ్చర్యపోయాడు. వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది మధు. ఏంటి మధు, బాధపడుతున్నావా అన్నాడు. అక్కడంతా నిశ్శబ్దం. క్షణాలు గడుస్తున్నాయి. నేను రేపు వెళ్ళటం లేదు అంది ఆమె కొద్దిసేపటికి ఆమె ముఖం తుడుచుకుంటూ. మరి ఎంగేజ్మెంట్ టైంకి అమెరికా ఎలా చేరుకుంటావు? ఒకసారి టికెట్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దొరికేది కష్టం. మీ అమ్మా నాన్నలు గాబరా పడతారు, ఆలోచించు అన్నాడు రఘు కంగారుగా. లేదు బావా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమని నాన్నకు చెప్పాను. ఈ 10 ఏళ్ళు మన ఊరికి మీ అందరికీ దూరంగా ఒక రాతి బొమ్మలా పెరిగాను. అక్కడిదంతా యాంత్రిక జీవితం, మనుషులందరూ యంత్రాలే. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నేను కోల్పోయింది ఏమిటో తెలుసుకున్నాను అంటూ కొద్దిసేపు మౌనం దాల్చింది. రఘు ఆమెని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఈ మట్టిలో పుట్టాను, ఈ మట్టి వాసనని పీలుస్తూ పెరిగాను, వీటికి దూరంగా ఇప్పుడు నేను వెళ్ళలేను అంటూ కళ్ళు తుడుచుకుంది. రఘు ఆమె దగ్గరగా వచ్చి, మధు, నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, కానీ దీనికి మీ నాన్న ఒప్పుకుంటాడో చెప్పు అన్నాడు. నిన్ను అమెరికా వచ్చేయమని మొన్న నేను నీతో అన్నాను, కానీ అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసింది. అంత పెద్ద చదువుకొని ఈ ఊళ్ళో నువ్వు ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ తుఫాను ఆపద సమయంలో నువ్వు లేకపోతే ఈ ఊరు ఏమైపోయేదో. డబ్బు కోసం మనలాంటి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతే మన కుటుంబాలు బాగుపడచ్చు, కానీ మనం ఇక్కడే ఉంటే మన ఊరు, మన వాళ్ళంతా బాగుంటారు. నేను కూడా ఇక్కడ ఉండాలంటే మా నాన్న అమ్మ ఇక్కడికి రానక్కర్లేదు, నువ్వు ఒప్పుకుంటే చాలు, నీతోనే జీవితాంతం ఉండిపోతాను అంది చేతులతో ముఖాన్ని కప్పుకుంటూ. మొదట ఆమె మాటలు రఘుకి అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమై ఆశ్చర్యపోయాడు. ఇద్దరి మధ్య చాలాసేపు మాటలు కరువైపోయాయి. కానీ క్షణాలు గడుస్తున్నాయి. కొద్దిసేపటికి ఆమె కళ్ళందరి తుడుస్తున్న రఘు మసకగా కనిపించసాగాడు మధుకి. నేను చాలా అదృష్టవంతురాలిని బావా అంది మధు రఘు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకుంటూ. ఇదేనండి కథ.
మీ ఒపీనియన్స్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి. థ్యాంక్ యూ.